మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అప్పుడే పుట్టిన పాపను రోడ్డు పక్కన వదిలేసిన తల్లి. నంద్యాలలో టీడీపీ పార్టీ ఇంటింటి ప్రచారం. మ్యాన్ కైండ్ ఫార్మా లిమిటెడ్ సంస్థ వారిచే వృద్ధుల అనాథాశ్రమంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం. జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ అబద్ధాల పునాదిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలైనా ఇప్పటికీ ఏం అమలు కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను దగా చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ఒక్క పథకం కూడా అమలు చేయలేదని ప్రజలు గుర్తించారు. హామీలు అమలు చేయక సీఎం రేవంత్ రెడ్డి ముక్కోటి దేవులపై ప్రమాణం చేసి తిరుగుతున్నారు. మాకు ప్రజల మద్దతు ఉంది. కరీంనగర్ ప్రజలు నాకు అండగా ఉంటారని అన్నారు. జరగబోయేటువంటి దగా పడ్డది మళ్ళీ తెలంగాణ. నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో దగా పడ్డ తెలంగాణ అని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రభుత్వం మీద వచ్చింది అని అంటున్నారు. చాలామంది మర్చిపోవద్దు, ఇది 6వ మాసం. కొత్త ప్రభుత్వం కాదు ఇది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్న మొన్న వచ్చిన ప్రభుత్వం కాదు. 6 మాసాలు యాటికి 5 నుండి 6 ప్రశ్న ప్రజలు అడగక ముందే నేను చెప్పినాను. 888 రావాల్సింది ఎగ్గొట్టిండ్రు కేంద్ర ప్రభుత్వం. బండి సంజయ్ గారు దాని గురించి పట్టించుకోలేదు, అది వెళ్ళిపోయింది. ఇంకొకటి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకి నైపుణ్యత లేకపోవడం వల్ల ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. లక్షలాది మంది యువకులు ఈరోజు నైపుణ్యత లేకపోవడం వల్ల ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు దొరకకపోవడం గల కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మంచి నైపుణ్య విద్యా కేంద్రాలు లేకపోవడం. గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ద్వారా మరి మంచి విద్య కోసం మొదటి వాళ్ళు ఫస్ట్ ఫౌండేషన్స్ కట్టి ఉన్నారు. కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ లోపల 211, 12 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి. ఇలా 1200 చేసిండ్రు. గంగుల కమలాకర్ గారు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. రూపాయల కిలో అయింది. చింతపండు, పసుపు, ఇలా పప్పు ధాన్యాలు, కందిపప్పు విపరీతం ధర పెరిగింది. ఆ పేపర్లో హెడ్లైన్స్ వచ్చింది. ఏదో తెలుగు మరి ముఖ్యమైన పత్రికలో హెడ్లైన్స్ వచ్చింది. అది ఇలా కందిపప్పు అని తొందర ఎలక్షన్ క్యాంపెయిన్ పోతులు చదవలేదు. కందిపప్పు గురించి రాసింది. అలా ఏ ధరలు పెరిగినాయి. తర్వాత ఇలా మతోన్మాదం. ప్రధానమంత్రి పదవిలో ఉన్నటువంటి మోడీ గారు మతాలను రెచ్చగొట్టే ఉపన్యాసం ఇవ్వడం మంచిది ఈ దేశానికి. ఇది విధ్వంసం వైపు దారి తీస్తలేదు. కాబట్టి బండి సంజయ్ గారు గెలిచిండ్రు. 10 ఏళ్ళు మోడీ గారు ప్రధానమంత్రి, నేను 5 ఏళ్ళు ఎంపీని, 5 ఏళ్ళు బండి సంజయ్ గారు ఎంపీ. ఎట్లా పోవాలంటే వేగవంతంగా ఎంత డెవలప్ చేయాలి. ఆయన ₹1 తెలియదు, 5 ఏళ్ళ 5 రూపాయలు తెలియదు. అది విధ్వంసం కాదా? ఎన్ని అవకాశాలు పొడగొట్టాడు కరీంనగర్ జిల్లా ప్రజలకి. ఏమైనా ఆలోచించిండా? ఒకటైనా ఛాలెంజ్ చేస్తున్న ఇవాళ పత్రికా విలేకరుల సమావేశం ద్వారానే. ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారా, విధ్వంసాన్ని కోరుకుంటారా తేల్చుకోవాలి. 11 మంది 14 మంది అని. సో 99% ఎవరు పోరు అని నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వచ్చిన అందరూ వేరు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వేరు. నిన్న సిరిసిల్ల సమావేశంలో కరీంనగర్ కార్పొరేటర్లను సుమారు 8 మందిని పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళను. అంతకుముందే 3 కలిసి నిన్న 11 మందిని ఫిగర్ చెప్పారు.
నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, అవకాశవాద రాజకీయాలతో వచ్చిన వారు వాళ్ళు ఉన్నది మ్యాక్సిమం కాంగ్రెస్ వచ్చిన వాళ్ళు. 2014లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది వీళ్ళందరూ. అప్పుడు చెలిమల లక్ష్మణ్ అవసరం 3వ స్థానానికి వచ్చింది. ఆ ప్రజలందరూ తిరస్కరించింది. ఈ కార్పొరేట్ రాగానే ప్రజలు తిరస్కరించింది. 2003 ప్లేస్కు చెలిమల లక్ష్మణ్ పంపించింది ఈ మహానాయకులు. 2018లో పొన్నం ప్రభాకర్ పనిచేసి అంతా కాంగ్రెస్ పాంప్లెట్ పట్టుకోపోయి ఆయన 3వ ప్లేస్కి పంపించారు. ఇంకొక దగ్గర 1000-2000 మైనస్. ఇప్పుడు నేను ఫస్ట్ 2014 26,000 మెజార్టీతో గెలిచిన. 2018లో వీళ్ళు కాంగ్రెస్ చేసిన 15,600 గెలిచిన. మొన్న 2019 కర్నూలు జిల్లా మదికేర టౌన్లో పతికొండ అసెంబ్లీ అభ్యర్థి కేఈ శ్యామ్ కుమార్ తో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు ప్రచారంలో భాగంగా డోర్ టు డోర్ వెళ్లి కూటమి మేనిఫెస్టోను వివరించి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు జగన్ తన విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని అధిగోతికి పట్టించాడు, జగన్ ఇంటికి పంపించేందుకు సమయం ఆసన్నమైంది, నవరత్నాలు పథకాల పేర్లతో జగన్ 15 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు, పేదలను ధనికులను చేసే ఏ విధంగా కూటమి మేనిఫెస్టోలోని పథకాలు ఉన్నాయని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని బస్తిపాటి నాగరాజు అన్నారు. జరగా పెద్ద తేడా లేకుండా వాళ్ళని ఒప్పించి కానీ పార్టీలకు తీసుకొచ్చి రాగలాగా ఒక అవకాశం వచ్చింది. మీ మధ్యకేరలో మెజార్టీ రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ సామాజిక వర్గం కూడా బలంగా ఉంది, బీసీలు బలంగా ఉన్నారు, కురవలు, యాదవులు, వాల్మీకులు. ఈ పని విషయాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాం? ఆ రోజు పల్ల కొట్టాడు నన్ను ఎందుకు కాబట్టి కురవలు అయితేనేమి, యాదవులు అయితేనేమి, వాల్మీకులు అయితేనేమి, మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అయితేనేమి అందరూ ఏకదారి మీదకి వచ్చి మా ఇద్దరు అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఈ మధ్యకరం నుంచే భారీ మెజార్టీ రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎక్కడ చూసినా కూడా ఏమాత్రం సాగునీరు లేదు, అది చూస్తూ ఉంటే అంతా ఎడారిలా ఉంది. అంతా నేను రావడంలో మొదటిసారి వాస్తవం మధ్య కార్పొరేషన్ నుంచి ఖచ్చితంగా మాకు ఇచ్చే చట్టసభల్లో మా గలాన్ని వినిపించి ఈ 5 సంవత్సరాల్లో డే 1 నుంచి ఆ చివరి రోజు వరకు ఒక్క రోజులు వేస్ట్ చేయకుండా ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది మాత్రం కంకణం కట్టుకుని పనిచేస్తానని చెప్పేసి ఈ మధ్యకర గ్రామం నుంచి మీ అందరికీ చట్టసభలో అతిపెద్ద స్థానం ఎప్పుడు ఇవ్వలేదు. కురవలకు యాదవులకు లోక్సభ స్థానం అనేది మాకు ఒక కళ. అటువంటి స్థానాలు మాకు కల్పించాలి. దయచేసి ఎందుకంటే వేరే పార్టీ అని చెప్పేసి ఆ పార్టీ అని చెప్పేసి వ్యక్తిగత రాత్రి హైదరాబాద్ లేము. హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ బస్సులు పోయిన యువత వాళ్ళందరినీ స్నానాలు చేస్తున్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ మీ బిడ్డ భూములు ఇచ్చేవాడు కానీ లాక్కునేవాడు కాదు, చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మకండి అని అన్నారు. మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది
రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది. ఎందుకనంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి. ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్నా తక్కువ ఉంటుంది, సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది, సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి, రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి. వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే ఏ రైతన్నా కూడా ఏ ఒక్కరు అయినా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం. కానీ ఇది జరగాలి అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి. ఈరోజు మీ బిడ్డ 100 సంవత్సరాల క్రిందట జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తూ ఉన్నాడు రైతుల కోసం. ప్రతి రైతన్న దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. సర్వే చేసిన భూమి ఉంటుంది, సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి, రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి, సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతన్నులకు ఆ పేదలకు వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతామోనంటే ఆ భూములకన్నిటికీ వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పే పరిస్థితిలోకి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది. హిందూపురం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా ఒక మంచి పథకం గుర్తుకొస్తుందని ప్రశ్నించారు. పిండి కొద్ది రొట్టె అనే నానాది నుండి మనకి కానీ పిండి ఎంత ఉన్నా అధికారం చంద్రబాబుదే మాత్రం రొట్టెని తన మనుషులు తినేస్తారని గుర్తుపెట్టుకోండి అని అన్నారు. పిండి కొద్ది రొట్టె అనేది ఒక సామెత, ఒక నానుడు. దాని అర్థం పిండి ఎక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు, పిండి తక్కువ ఉంటే రొట్టెలు తగ్గుతాయి. ఇది మనందరికీ కూడా తెలిసిన సామెత, ఇది మనందరికీ కూడా తెలిసిన నానుడు. కానీ పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబుదైతే మాత్రం ఆ పిండి ఆ రొట్టె అన్నీ తాను తన వారు తినేయటమే ఒక స్కీమ్గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో పేదల ఖాతాల్లోకి, అంటే మీ బ్యాంక్ అకౌంట్లలోకి, అంటే మీ ఖాతాల్లోకి, అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ₹1 అయినా వేసాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 2 చేతులు పైకి అయితే ఇలా 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 మీ బిడ్డ, అదే మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి ఖాతాలకే వారి చేతికే మీ బిడ్డ ఏకంగా ₹2,70,000 కోట్ల. మరొకసారి చెప్తా ఉన్నాను, ఏకంగా ₹2,70,000 కోట్ల నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేవు. 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేస్తూ నేరుగా మీ బిడ్డ ఈ డబ్బులన్నీ పంపించాడు. మరి ఇదే నేను అడుగుతా ఉన్నా, మరి ఇదే డబ్బు చంద్రబాబు హయాంలో ఎవరి జోబీలోకి పోయింది అని చెప్పి మీరందరూ కూడా నిలదీయండి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబుకి ఎంత పోయింది? దత్తపుత్రుడికి ఎంత ఇచ్చారు?
ఈనాడుకి ఎంత పోయింది, ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది, TV5కి ఎంత పోయింది, వీరి జన్మభూమి జోబిల్లోకి ఎంత పోయింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా నిలదీయండి నిలదీయండి చంద్రబాబు నాయుడును అని చెప్పి అడుగుతా ఉన్నా. నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి, నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఫరూక్ విజయం కోసం ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు గడప గడపకు వెళ్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాల కోసం ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య నాయకులు ఆయన 2 ఏళ్ళు ఒకటి సార్ ఇదే చూడు ప్రముఖ ఔషధ సంస్థ మ్యాన్కైండ్ ఫార్మా లిమిటెడ్ తయారీ మరియు విక్రయ సంస్థ వారు ఈ రోజు జగిత్యాల జిల్లా దరూర్లో గల శ్రీ గాయత్రి విశ్వకర్మ వృద్ధుల అనాథాశ్రమంలో సుమారు 20 మంది వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. ఇటీ కార్యక్రమానికి జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, శ్రీ గాయత్రి విశ్వకర్మ వృద్ధుల అనాథాశ్రమం ప్రముఖులు తదితరులు ఇచ్చేశారు. ఇంకా అరటిపళ్ళు ఉండే కదా లక్ష్మి, ప్లేట్ ఇవ్వండి లక్ష్మి. ఇగో 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 అరటిపళ్ళు కావాలి. ఏమైనా తెస్తున్నావా? ఉండాలి ఇచ్చారు. రామా నువ్వు మీద లేదా? ఇగో తీసుకో. పన్నెండు సంవత్సరాలుగా సమాజంలో మరి నిర్లక్ష్యానికి గురైనటువంటి వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నటువంటి సంస్థ శ్రీ విశ్వకర్మ గాయత్రి అనాథాశ్రమం. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా మరి తమ వంతుగా ఏదైనా సేవ చేయాలి అని చెప్పేసి ఇవాళ భారతదేశంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉన్నటువంటి మ్యాన్కైండ్ ఔషధ తయారీ మరియు విక్రయ సంస్థ వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇవాళ వారు వాళ్ళ కంపెనీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 14 మంది వృద్ధులకు వారు బెడ్షీట్లు, పిల్లోలు అవి వారు వితరణ చేయడం జరిగింది. మ్యాన్కైండ్ సంస్థ ఇక్కడే కాకుండా ఒక నెల రోజుల క్రితం కనుక గమనిస్తే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్లో భాగంగా వారు సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఆవాసం కూడా గతంలో వీరు చాలా సేవలు అందించారు. ఇక్కడే కాకుండా ఇక్కడ మన జగిత్యాల జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో అనేక మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ కావచ్చు, లేదా డ్రాయింగ్ పెన్సిల్స్ వాళ్ళ అంటే పిల్లలకు సంబంధించి వారి యొక్క మానసిక వికాసానికి సంబంధించి అనేక రకమైనటువంటి వస్తువులను వారు ఈ విధంగా వితరణ చేయడం జరిగింది. ముందు ఇందులో బాగా వీరి సేవలు మరింత విస్తరించాలి. అదేవిధంగా ఏ విధంగా అయితే ప్రజలకు
నాణ్యమైనటువంటి ఔషధాలను తక్కువ ధరకే విక్రయిస్తున్నటువంటి ఫార్మా కంపెనీలు చాలా తక్కువ ఉంటాయి. అందులో మొట్టమొదటిది కనుక ఏది అని చూస్తే మ్యాన్కైండ్ సంస్థ. ఆ విధంగా సేవ చేస్తూనే వారు మరి సామాజిక సేవా విభాగంలో కూడా వారు ముందుకు వెళ్తున్నారని చూడడం చాలా ఆనందకరమైన విషయం. సంస్థ ఇంకా వృద్ధి చెందాలి, అదేవిధంగా సమాజానికి కూడా వారి విధంగా సేవ చేస్తూ తరించాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ప్రముఖ మందుల కంపెనీ అయిన మ్యాన్కిట్ కంపెనీ వారు ఈ వృద్ధులను బెడ్షీట్లతో వాళ్ళ సంస్థ నుంచి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ విధంగా పార్టిసిపేట్ అయ్యి చేస్తే ఇటువంటి వృద్ధులకు మీరు సాయం మానవ సేవే మాధవ సేవగా భావించినట్టు అవుతుంది. దయచేసి అందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సందర్భంగా తలపెట్టిన రోడ్ షోలో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని గోదావరి ప్రధాన చౌరస్తాలో భారీ సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సింగరేణి ప్రైవేటీకరణకు నాంది పలికిందే కాంగ్రెస్ అని, దాన్ని అమలు చేసింది బీజేపీ అని అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో సౌమ్యుడు కార్మికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే కొప్పుల ఈశ్వర్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మీ కాలంలో చేతులలో పెరిగి 26 సంవత్సరాలు పనిచేసి మీ దీవెనతో మీ ఆశీర్వాదంతో పార్టీ స్థాయి రాష్ట్ర నాయకులు మీ అందరికీ కూడా నమస్కారాలు. 44-45 డిగ్రీల ఎండ ఉండే ఈ టైంలో అశేషంగా ఎండ బాధ కూడా అనుభవించేంత దూరం తరలి వచ్చినటువంటి నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నా గొంతు మళ్ళీ మాట్లాడుతుంది. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలంటాడు. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెచ్చేవాడు ఎవడు? అదాని, నరేంద్ర మోడీ తమ్ముడు. అంటే అదాని బొగ్గు కోసం అదానికి మన దగ్గర 4,000 టన్ను దొరికే బొగ్గును అక్కడ 28,000 టన్ను అంటాడు. నేను ఒప్పుకోలే. నేను చెప్పిన నువ్వు ఏం చేసినా సరే, నా ప్రాణం పోయినా సరే నేను ఒప్పుకోను. నాకు సింగరేణి బొగ్గున్నది, నా సొంత బొగ్గున్నది. ఇదే ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ లో దావోస్ లో అదానికి పాట తెరిచి వచ్చాడు, గేట్ తెరిచి వచ్చాడు. అదాని గారు మీరు రాండి, తెలంగాణకు రాండి, 4 చేతులు దోసుకోండి అని సంతకాలు కూడా పెట్టి అదానిని పిలిచి వచ్చినాడు. పార్లమెంట్ ఎన్నికలు అవుడే ఆలస్యం. ఏం చేస్తారు? ఉన్న సింగరేణిని కూడగొడతారు నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి కలిసి. ఇది నిజమా కాదా మీ ఇంటికి పోయిన తర్వాత మీరు చర్చ చేయండి. ముఖ్యమంత్రి ఎందుకు పిలిచాడు అదానిని తెలంగాణకు? నేను ఎందుకు రానివ్వలేదు? నేను అడుగు పెట్టనివ్వలే. బిడ్డని అడుగు పెడితే ఖబర్దారని చెప్పిన కానీ ఇదే ముఖ్యమంత్రి ఆహ్వానిస్తా ఉన్నాడు. తెలంగాణ సింగరేణికి కొంగు బంగారం. దయచేసి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను. అది జరగకపోతే పక్షాన కొట్లాడతారు. కాబట్టి కార్మిక లోకమంతా కూడా దయచేసి ఆలోచన చేసి, ఇతర మేధావులు కూడా ఆలోచన చేసి బీఆర్ఎస్ ని కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.